లేకపోతే సైలెంట్గా ఉండాలి. తెలిసి తెలియని మాటలు మాట్లాడేస్తే ఆ తర్వాత సమస్య. నేను శ్రీవాణి టిక్కెట్ల విషయంలో ఇంతకు ముందే చెప్పా. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. శ్రీవాణి టిక్కెట్లలో డబ్బులు తిరుమల తిరుపతి దేవస్థానం దుర్వినియోగం చేసింది అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు. ఆ టిక్కెట్లు ఎవరు తీయలేరు. ఎందుకంటే బ్రేక్ దర్శనానికి వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడి వీళ్ళ కాళ్ళ ఎళ్ళబడి అప్పటికే దాంట్లో బోలెడని అవినీతులు అవకతవకలు జరుగుతున్నాయి. శ్రీవారికి సంబంధించినటువంటి ఆ దర్శనం టిక్కెట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి అవకతవకల నిరోధానికి ఇది బాగా పనికొచ్చింది. మనం వెళ్ళి ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో కాళ్ళ ఎళ్ళబడి ఆయనకి రోజుకు ఒక కోటా ఉంటుంది. ఆ ఒక్క కోటా ఏడాదికి ముందే అయిపోతూ ఉంటుంది. ఇంకా ఎవరో ఒకళ్ళు లెక్క ఉంటా ఉంటుంది. ఆ తిప్పల కంటే 10,000 రూపాయలు పోతే పోయింది అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళకి 10,000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్తారు. ప్లస్ ఆ డబ్బులతో గుళ్ళు కడుతున్నారు దళిత వాడల్లో గిరిజన వాడల్లో. అది ఆపితే కనుక ఆ గుళ్ళకి డబ్బులు ఎవరిస్తారు? టీటీడీ నిధుల్లో నుంచి ఇస్తారా? ఇది ఆలోచించుకోవాలి. అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం. ఇది తీస్తే ప్రమాదం అన్నటువంటిది. చైర్మన్ గారేం తీయాలని ఫైనల్గా తీయలేదు ఈ రోజు వరకు. నిన్న ఇద్దరు చైర్మన్ ఏది ఈఓ గారి మన సీఎం గారి ఎదురుగుండానే ఈ గొడవ నడుస్తుంది. ఇది సమన్వయ లోపంకి ప్రధాన సాక్ష్యం. నెంబర్ 1. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ అంటే మనకి తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. 10 రోజుల పాటు దర్శనం అన్నటువంటి దాన్ని పెట్టడం తప్పు. ఇవాళ 10 రోజులలో 8 లక్షల మందికి దర్శనం చేపిస్తానని చెప్పేసి చెప్పింది టీటీడీ. ఆ సందర్భంగా పిలవడం వల్ల తొక్కిసలాట జరిగింది. అసలేంటి కూపన్స్ అక్కడ ఎవరికి ఇవ్వాలి? లోకల్ వాళ్ళ వరకు కూపన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు క్యూ లైన్లోకి పంపిస్తే సింపుల్గా పరిష్కారం అయిపోయేది. ఎప్పుడు జరిగేటటువంటి దాన్ని అలా కాకుండా అందరికీ ముందుగానే ఆధార్ కార్డులు తెచ్చుకుని చేసుకోవాలంటం వల్ల ఇది జరిగింది. రెండోది, రేపు తెల్లవారుజామున 4:30కి ఇస్తానంటే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి వచ్చారంటే భక్తుల ఫీలింగ్ ఎట్టుంటుందో అర్థం చేసుకోవాలి. అంటే వైకుంఠ ద్వారదర్శనం ఫస్ట్ రోజునే రాదని తెలుసు, కానీ ఫస్ట్ రోజుకి ప్రయత్నిద్దాం, 10 రోజుల్లో ఒక రోజు వచ్చినా చాలు మనకి అన్నటువంటిది. వైష్ణవ సంప్రదాయం తెలిసిన వాళ్ళందరికీ, శ్రీరంగం వెళ్ళిన వాళ్ళకి, మేల్కోటకి వెళ్ళిన వాళ్ళకి, ఇతర ఆలయాలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుందన్న సంగతి తెలుసు. ప్రధాన ఆలయాలు అదే సంప్రదాయం తిరుపతిలోకి గత 5 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. అది కూడా ముందు వేద పండితులు వాళ్ళతో చర్చించిన తర్వాతన వాళ్ళు ఈ వేద కాలమానాలని లెక్క కట్టిన తర్వాతన చేసినటువంటి ప్రక్రియ. ఏది శ్రీనివాసుడు ఉదయం పూట అంటే ఆయన నిద్ర లేచిన సమయాన్ని ఉత్తరాయణం, నిద్రించే సమయాన్ని దక్షిణాయనం అంటారు. మనకి భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చాక నేను చనిపోవాలని కోరుకుని స్వచ్ఛంద మరణంలో ఆగాడన్నటువంటి విషయం కూడా మనం మహాభారతంలో చెప్పుకుంటాం. అంతటి ఇంపార్టెన్స్ ఉంది. తెల్లవారుజామున ఆయన లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత 40 నిమిషాల సేపు వైకుంఠంలో ముక్కోటి దేవతలకి దర్శనమిస్తాడు. ఆ దర్శనమిచ్చేటటువంటి సమయాన్నే ఈ మన వైకుంఠ ఏకాదశి అనేటటువంటిది. ఆయనకి భూమి మీదన ఒక ఏడాది, ఆయనకు ఒక రోజు. అది సంప్రదాయం చెప్పేటటువంటి లెక్క. కాబట్టి ఆ 40 నిమిషాలు ఆయన కేటాయించేటటువంటి సమయాన్ని పూర్తి స్థాయిలో చెప్తే 10 రోజుల పాటు భూమి మీద అన్నటువంటిది లెక్క కట్టడం వల్ల జరుగుతోంది. మిగతా ఆలయాల్లో ఎప్పటి నుంచినో నడుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు పెట్టింది. ఇప్పుడు అది తీసేస్తే ఇప్పుడు ఎంతమందికి ఉంటుంది? అప్పుడు ఆ రోజున 70,000 నుంచి 80,000 దర్శనం. ఇద్దరికంటే 2 రోజులు అంటే 1,60,000 దర్శనం చేసి ఇవ్వగలుగుతారు వీళ్ళు. మరి అది కరెక్ట్ అవుతుందా? టీటీడీ 7-8 లక్షల మంది దర్శనం చేసుకునేదాన్ని దాన్ని తీసేసి 1,00,000-1,50,000 మంది కంటే అప్పుడు ఇంకా ఎంత ప్రెషర్ పెరుగుతుంది? ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఏది పడితే అది వేగ్గా మాట్లాడేస్తున్నాం. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది, టీటీడీకి సంబంధించినటువంటిది. మరొకటి క్యూ లైన్లకు సంబంధించి అట్లాగా ముందు టోకెన్ల కోసం వస్తే ప్రాక్టికల్గా ఆలోచించి ఉండాలి కదా. ఎక్కడెక్కడి నుంచినో వచ్చిన వాళ్ళకి వాళ్ళ కూపన్లకు ఇవ్వడం బిగిన్ చేస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1వ తారీఖు, 2 వచ్చిన వాళ్ళకి 2వ తారీఖు, అదే 1వ తారీఖులో ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకే రేపటిది, 2వ రోజుది, 3వ రోజుది ఇచ్చేశారు. ఇప్పుడు మిగతాదంతా ఏంటి పరిస్థితి? వాళ్ళందరికీ మళ్ళీ రేపు 13 నుంచి ఇస్తామంటున్నారు. అసలు ఎందుకు? ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలోనే ఇచ్చేయచ్చు కదా. లేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు డైరెక్ట్గా దర్శనానికి అనుమతిస్తామంటే క్యూ లైన్లో సరిపోతుంది కదా. అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ప్రత్యేకించి కూపన్ కోసం వచ్చిన వాళ్ళు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ వచ్చాను, నాకు 20వ తారీఖు దర్శనం వచ్చింది, నేనేం చేయాలి? మళ్ళీ నా ఊరన్న వెళ్ళాలి, లేకపోతే అక్కడే కూర్చోవాలి, లేదా 2 డబుల్ ఛార్జ్ అవుతుంది.
ఇది ఆలోచించద్దా ప్రాక్టికల్గా? ఇవి కదా ఆలోచించాల్సింది. భక్తుడి కోణంలో నుంచి ఆలోచించలేకపోవడం అన్నది అక్కడ అసలు వైఫల్యం. అది చర్చించట్లేదు ఎవరు.